కార్యదర్శి దేవత వెంకట నాగరాజు గారిని మరి కోసారి గారి ఇతర కమిటీ మెంబర్లు మొత్తం అందరినీ కమిటీ కింద ధన్యవాదాలు తెలిసి నూతనంగా కడప జిల్లా కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ జిల్లా కమిటీలు పెట్టే ముఖ్య ఉద్దేశం ఏమంటే గత 2 నెలలుగా రాష్ట్ర కమిటీ నూతన కమిటీ ఆంధ్రప్రదేశ్ పంటల సంక్షేమ సంఘం గతంలో ఏర్పాటు చేసి ఒక కమిటీని ఏర్పాటు చేసుకున్నాం. దాని పర్యవసనంగా ముఖ్యంగా మన ఎంబీసీలో మన 2006లో ఉన్న రోజుల చెప్పినట్టు పీసీఏలో చేర్చబడింది. అంతవరకు మన కులము ఓసీలో ఉంది. అప్పుడు మేము కలుపుకునేటప్పుడు చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఓసీలో ఉంది. ముఖ్యంగా దాదాపుగా మిగతా బీసీ కులాలను పోలిస్తే 30-35 ఏళ్ళు ఓసీలో ఉన్నాం. 2006 నుంచి మనకు బీసీలో చేర్చబడింది. అది ధారావాహిక కమిటీ ఏర్పాటు చేసి అతను ఆంధ్రప్రదేశ్ అప్పుడు తెలంగాణ కూడా ఒకే రాష్ట్రంగా ఉన్నాయి. ఆ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2 కలిపి ఒకటే రాష్ట్రంగా ఉన్నాయి. కాబట్టి ఆయన ఒక్క కులానికే కోర్టు ద్వారా ఆర్డర్ తీసుకొచ్చి ఒక్క కులానికే మొత్తం రాష్ట్రం అంతా పర్యటన జరిగి ఒక్క కులానికే మన కొత్త కులాన్ని మాత్రమే ఎన్నికలు చేసి వాళ్ళ పరిస్థితులు స్థితిగతులని గమనించి మన కులాన్ని బీసీలో చేర్చడం జరిగింది. ఇందులో భాగంగానే తండ్రిపట్నంలో ముఖ్య కడప జిల్లా బాగాంజలు తండ్రిపట్నంలో కొన్ని గొడ్డెల ప్రాంతాల్లో కానీ గవర్నమెంట్ ప్రాంతంలోని కొన్ని గుట్టల్లోనూ అడుగుల్లో ఉండే కొన్ని గ్రామాలను మేము ఆదర్శంగా వాళ్ళకు చూపించడం జరిగింది. కమిటీ సభ్యులకు బీసీ కమిషన్ ధారావాహిక కమిటీ సభ్యులకు చూపించడము అక్కడ వాళ్ళ కమిటీ వాళ్ళు ఆ గ్రామాల్లో ప్రదర్శించినప్పుడు బోధ కట్టలు ఆ కొండ ఉత్పత్తులన్నీ ఇతర అమ్ముకునే విధంగా వాళ్ళు తీసుకొస్తుండగా వాళ్ళు ఫోటోలు కూడా తీసుకొని ఈ విధంగా మీరు కొండ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు ఎక్కువగా దాదాపుగా 60-70% కొండ ప్రాంతాల్లో వ్యవసాయాన్ని నమ్ముకొని జీవించే వాళ్ళు కావున అందుకని చెప్పి బీసీ ఏదో పెట్టడం జరిగింది. ఈ విధంగా మనం బీసీలో తర్వాత 1 సంవత్సరం తర్వాత నేను అప్పుడు అధ్యక్షుడిగా ఉన్నాను. మా ఢిల్లీ రమేష్ డిఎస్పీ వెళ్ళినప్పుడు ఆయన మిగతా కొంతమందితో మేము కట్టేరా మార్కెట్లో హైదరాబాద్ లో యూనియన్ స్టేట్ బ్యాంక్ హైదరాబాద్ లో ఎంబీసీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కమిటీలో మన భర్త కమిటీ కలపాలా బీసీ లెవెల్ కాదు ఎంబీసీలో కలపాలని చెప్పి అక్కడ కూడా తెలంగాణ కమిటీకి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆ రిప్రజెంటేషన్ ఆధారంగా ఆ రోజు మన బీసీ మొత్తం ఆంధ్రప్రదేశ్ బీసీ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య గారు కూడా మాకు రికమెండ్ చేసి ఈ కులం చాలా తక్కువగా ఉందని చెప్పి మాకు సపోర్ట్ చేయడం జరిగింది. ఆ విధంగా కూడా తర్వాత 2006లో బీసీ అయిన తర్వాత 2 సంవత్సరాలకే మళ్ళీ ఎంబీసీలో కూడా చట్టం జరిగింది. ఈ విధంగా అదే కాక 2000 జై